వెల్కమ్ టు జేబీ కుకింగ్ టాక్స్. ఇది వచ్చేసి బెండకాయ ఫ్రై. బెండకాయని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని సాల్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేయొద్దు, లాస్ట్లో యాడ్ చేయండి ఎందుకంటే జిగురు వచ్చేస్తాయి. ఇలా ఒక 2-5 మినిట్స్ అలా తీసేసి ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకున్నాం. పసుపు వేసిన తర్వాత ముక్కల్ని ఇలాగా పసుపు అవన్నీ కలిపేలాగా పెట్టుకోవాలి. ఉప్పు అనేది లాస్ట్లో యాడ్ చేసుకుంటే ఏంటంటే ముక్క అనేది మన జిగురు అనేది రాకుండా ఉంటుంది. లాస్ట్లో వేసుకోండి. చక్కగా ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే ఒక 5 మినిట్స్ ముందు అలాగా ఉప్పు అనేది వేసుకుంటే ఏంటంటే ఫ్రై అనేది చాలా మన భోజనాలలో వేసే ఫ్రై లాగా ఉంటుంది. పల్లీలు కూడా మీ ఇష్టం అండి, పల్లీలు వేయలేదు నేను. మీరు కావాలనుకుంటే పల్లీ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఒక లైట్గా 1 స్పూన్ అనేది శనగపిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను మా బాబు కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను అనేది ఇవన్నీ యాడ్ చేయలేదన్నమాట. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ వస్తే మనము లాంగ్ వీడియో అప్లోడ్ చేసిన, షార్ట్స్ అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి తగినంత కారం వేసుకోండి. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ వేసాను. ఫ్రైస్కి ఎక్కువ పట్టదు, కారం అనేది తక్కువే పడుతుంది కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసాను. చూసారు కదా ఇలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనకి ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న 2 మినిట్స్ అలా వదిలేయండి, ఎందుకంటే ఆ ఉప్పు కూడా మన ముక్కలకు అనేవి పడుతుంది. బెండకాయ ఫ్రైని ఇలా ట్రై చేయండి, ఎందుకంటే ముందే పొరపాటున ఉప్పు వేసుకుంటే ఏంటంటే ఆ జిగురు అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఫ్రెష్ బెండకాయలు అయితే ఇంకా ఎక్కువ వస్తుంది కాబట్టి ఇంకా టేస్ట్ బాగుండాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టపడతారు ఇలా ఫ్రై చేస్తేను. అంతే అండి, ఎంతో రుచికరమైన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ యువర్ సపోర్ట్.